అందరికీ నమస్తే. ప్రాచీన భారతంలోకి మీకందరకు మళ్ళీ వెల్కమ్. ప్రాచీన భారతం ఇది వింటేనే చాలా ఇంట్రెస్టింగ్ అంశం అండి. కొంచెం మనం ఇంట్రెస్ట్ చూపి మనం తెలుసుకున్నామంటే ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళ జీవన శైలి కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, ఇట్లా ఎన్నెన్నో ఇప్పుడు మనం ఎంత మారిపోయిన భారతంలో మనం జీవిస్తున్నాము అని చెప్పి చాలా ఇదిగా తెలుస్తుంది మనకి. సో ఇవాళ మనం ఇందులో తెలుసుకోబోయే ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అని అంటారు కదా. అసలు ఈ వర్డ్కి ఎందుకు వచ్చింది, ఇది నిజంగా జరిగిందా అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక వీడియోని చూస్తూ మర్చిపోకుండా లైక్ చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇంతకుముందు రాజులు అనేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్, జీవన శైలి ఎంత పంక్చువాలిటీగా ఉండేది అని చెప్పి ఒక వీడియోలో చెప్పారు కదా. అయితే ఆ రాజవంశము అంతరించిపోయిన తర్వాత వాళ్ళు కూడబెట్టిన నిధులు కానీ, డబ్బు, ఇట్లా ఇవన్నీ రాళ్లపాలు అయిపోయి ఉంటాయి అని అంటారు. ఒక నానుడి అనేది ఉంది, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. ఇది ఇంతే అంటారా? నిజంగానే జరిగిందా? ఇది ఏం జరిగింది అసలు? ఒక పెద్ద డిపార్ట్మెంట్ని అడుగుతున్నావు నువ్వు. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని అడుగుతున్నావు నువ్వు. రత్నగర్భ అయినటువంటి మన ప్రాచీన భారతానికి మీ అందరికీ స్వాగతం అండి. ఇక అందరికీ నమస్కారం. రాజుల సొమ్ము రాళ్లపాలు అని ఒక పామరుల నానుడి ఉంది, కానీ ఆ రాళ్లపాలే గనక కాకపోతే ఏ రాజుల చరిత్ర ఇప్పుడు మనకు తెలియదు, అంతే కదా. ఏ రాజుల చరిత్ర తెలియదు. అది ఎందుకు వచ్చింది అని అంటే కోటలు కట్టేవారు, వాళ్ళు విజయానికి ఏమంటారు నిదర్శనంగా స్తూపాలు కట్టేవారు, కోటలు కట్టేవారు, పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టేవారు. వాళ్ళ కీర్తి చిరస్థాయిగా మిగిలిపోవాలి, వాళ్ళ వంశకీర్తి నిలబడిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన నిర్మాణాల కోసం ప్రజాధనం వెచ్చించేవాళ్ళు కాబట్టి అలా అనేవారు కడుపు మంటకి. కానీ అవే గనక లేకపోతే ఇప్పుడు ఏ చరిత్ర గురించి మనం మాట్లాడుకోగలం? ఏ చరిత్ర గురించి? 1000 స్తంభాల గుడి వాళ్ళు నిర్మించకపోతే రాజులు, ఇప్పుడు ఆ గుడి ఎక్కడిది? అసలు ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి లేకపోతే మన గడిచిన గతకాల చరిత్ర మనకి ఏం చెప్పిందో ఎవరికి తెలుస్తుంది? సాధారణంగా పామరులు పుట్టారు, పెరిగారు, చచ్చారు అన్నట్టు రాజుల గురించి కూడా అంతే ఉంటుంది. అంచేత రాజులు ఏం పిచ్చివాళ్ళు కాదండి. వాళ్ళు నిర్మించినటువంటి ప్యాలెస్లు, వాళ్ళు నిర్మించినటువంటి పెద్ద పెద్ద నిర్మాణాలు, విజయ స్తూపాలు, వీటన్నింటి ద్వారా, వాళ్ళ శాసనాల ద్వారా, వాళ్ళు రాళ్ల మీద చెక్కించినటువంటి విశేషాల ద్వారా వాళ్ళ జీవన పంథాలు, క్రియలు, విశేషాలు ఇవన్నీ కూడా మనం ఈ రోజుకి తెలుసుకుంటున్నాం. అలాగే ఈజిప్ట్లో ఫారో చక్రవర్తుల సమాధులు, ఒక్కొక్క సమాధి వీళ్ళు ఇప్పుడు తవ్వి చూస్తూ ఉంటే కళ్ళు చెదిరైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంత గొప్ప చరిత్ర బయటకు వస్తుంది అని అంటే వాళ్ళ జీవన విధానంతో పాటు వాళ్ళు ఏం చేసేవారు, ఏం తినేవారు, ఏం బతికేవారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా కొన్ని మమ్మీస్లో అయితే కడుపులో వాళ్ళు తిన్న జొన్నలు ఆహారం కూడా ఇంకా అలాగే ఉందట ఇన్ని వేల సంవత్సరాలకి. అది అంటే అప్పుడు ఏం పండించేవారు, ఇది అర్థమైంది కదా. అలాగే అక్కడ పిరమిడ్స్లో దాచినటువంటి వస్తువుల్ని కనుక చూస్తే అందులో అన్ని సంవత్సరాలు అయిన చెక్కు చెదరని ఆ వస్తువుల వల్ల వాళ్ళు ఈ నాగరికత ఏంటి, అసలు ఏం చేసేవారు ఆ వస్తువులతో? ఎంత అద్భుతమైన వస్తువులు మనకి తెలుస్తాయి అని అంటే అవి ఏవి చేయకుండా ఆ ఫారో చక్రవర్తులు ఎవరికి తెలుస్తుంది? అట్లాగే మన హిందూ చక్రవర్తులు ఇంత పెద్ద కోటలు, ఇంత అద్భుతమైన మైసూర్ ప్యాలెస్, తంజావూరు ప్యాలెస్, ఇవి నిర్మించకపోతే హంపి,
మహాబలిపురం, ఇవేమి నిర్మించకపోతే రాజులు మనకేం తెలుస్తుంది వాళ్ళ గురించి? ఏమీ తెలియదు. ఆ శాసనాలు లేకపోతే వాళ్ళు ఎప్పటి వాళ్ళు మనకేం తెలుస్తుంది? అప్పుడు రాసిన కవులు వాళ్ళ గురించి పద్యాలు పాడకపోతే, వాళ్ళ వీరగాథలు వల్లించకపోతే, అవి జనసామాన్యంలో చేరకపోతే, కళాకారులు తమ వంతు బాధ్యత తాము చేయకపోతే వాళ్ళ గురించి ఎవరికి తెలుస్తుంది? అందువల్ల రాజుల సొమ్ము రాళ్లపాలు కాదు, తరువాతి తరాల పాలు. అందుకని తరువాతి తరాలకి, అంటే మనకి ఒక రాజవంశం గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే శిథిలాల్లో వెళ్ళి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వి తీస్తున్నారు పురాతన తవ్వకాలు. అసలు బయటపడుతున్న విశేషాలు చూస్తే మతి పోతుంది ఆ ఇంజనీరింగ్కి. ఎంత మతి పోతుంది అంటే చెప్పడానికి లేదు, చూడడమే. మ్యూజియంలో పెట్టి భద్రపరుస్తున్నారు. ఒక రాజు వేసుకున్నటువంటి బట్టలు, ఆ రాజు వాడినటువంటి కత్తి, అది ఎంత బరువుగా ఉంటుంది అని అంటే ఆ కత్తిని తిప్పి యుద్ధం చేయాలంటే ఆ రాజు ఏ రేంజ్లో ఉండాలి అన్నది. రాజు ఎందుకు బలవంతుడు కావాలి అంటే కత్తి పట్టుకోవడం. ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే నాకు నవ్వు వస్తుంది. రాజు వేషం వేసి ఎవరైనా కనపడ్డారనుకో, గట్టికి గాలేస్తే వీడియో ఎగిరిపోయినట్టున్నాడు. ఇంకా ఒక ఈట కూడా పట్టుకోలేడు. అలాంటిది ఎంత శారీరక బలం, శారీరక దృఢత్వం, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఆ త్రవ్వకాల్లో బయటపడతాయి వస్తువులు. వాళ్ళు ఎంత చక్కటి వస్తువులు వాడేవారు, ఎంత చక్కటి మహళ్ళలో జీవించేవారు అని అంటే రాజుగా జీవించటానికి ఎంత అర్హత కావాలో తెలుస్తుంది మనకి. ఇది ఉండాలి అని అంటే ఒక కత్తి చూస్తే కనుక, ఇప్పుడు ఇక్కడ ఈ నగరంలో కూడా ఒక మ్యూజియం ఉంది. ఇందులో కూడా చాలా వస్తువులు భద్రపరచబడి ఉన్నాయి. ఒక తరానికి సంబంధించిన, ఒక కాలానికి సంబంధించిన వస్తువులు, రకరకాల కాలాలకు సంబంధించిన వస్తువులు వాళ్ళు అంటే కొన్ని చోట్ల తవ్వకాల్లో, తంజావూరు తవ్వకాల్లో అయితే మరీనండి, తంజావూరు తవ్వకాల్లో బయటపడినటువంటి పాత్రలు కనుక చూస్తే ఆ పాత్రల్లో దాని మీద ఉన్న పింగాణి డిజైన్స్, అద్భుతమైన డిజైన్స్, ఎంత అద్భుతమైన డిజైన్స్ అంటే మరి ఇంక చెప్పడానికే లేదు. అలాగే ఈ కోటలు ఉంటాయి. ఆ కోటల్లోకి వెళ్ళి చూస్తే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. వాళ్ళు అక్కడక్కడ ఇంత వైభవంగా జీవించేవారా వాళ్ళు? వాళ్ళకి ఎంత భగవత్కృప వాళ్ళ వెనక లేకపోతే వాళ్ళు అంత గొప్ప రిచ్ లైఫ్ చేయగలుగుతారు. అవును. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ వింతగానే ఉంది, ప్రదర్శనగానే ఉంది. వాళ్ళు ఏంటంటే భద్రపరిచారు, ప్రదర్శన కాదు, తరువాత తరాలకు భద్రపరిచారు, భద్రపరిచి ఉంచేవారు. ప్రతి కోటకి ఒక రహస్య మార్గం ఉండేది. ఆ రహస్య మార్గం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఏదో అడవిలో తేలేది. అంటే అంతఃపుర స్త్రీలకి, వారసుల్ని రక్షించుకోవడానికి. ఇట్లాగ సొరంగాలు త్రవ్వటం, మీద భవంతి కుంగిపోకుండా సొరంగం తవ్వటం, మీద భవంతులు చెక్కు చెదరవు భూకంపం వచ్చిన. సొరంగం కూడా ఏమీ కాదు, పెళ్ళలు రాలుతాయి తప్ప. ఎక్కడదా ఇంజనీరింగు? అంతే కదా మరి. అటువంటిది ఇప్పుడేంట్రా అంటే బ్రహ్మాండమైన మేధావులంతా చేరు వంతెన కొడుతున్నారు, పెద్ద వాన వచ్చరిగా వెళ్ళిపోతున్నది. అది ఒకప్పుడు వంతెన ఉండును అన్నట్టు అయిపోతున్నది. ఇంకేముంది అంటే ఎటువంటి నిర్మాణాలు ఉండేవి. కొన్ని రకాల కట్టడాలు చూస్తే మనకి కళ్ళు చెదిరిపోయే వాస్తవాలు బయటకు వస్తాయి. అందువల్ల వాళ్ళు సంపాదించినటువంటి ఆయుధాలు, నిధి నిక్షేపాలు, ఇవన్నీ కూడా ఎక్కడ రాజుల కోటల్లో, జైపూర్ కోటలు చూడండి ఎట్లా ఉంటాయో, మతిపోయే నిర్మాణాలు. మన సౌత్లో చూడండి నిర్మాణాలు, మతిపోయే నిర్మాణాలు. ఇప్పటి వరకు పద్మనాభస్వామి తాలూకా ఆలయపు నిధులున్న గదులు ఇప్పటికీ మనల్ని క్వశ్చన్ చేస్తూనే ఉన్నాయి. మిస్టరీలా మిగిలిపోయే ఉంది. అలాగే ఎన్నో రకాలైనటువంటి మిస్టీరియస్ విశేషాలని మన కళ్ళ ముందుకి తీసుకొచ్చి కళ్ళకు కట్టినట్టు తెచ్చిపెట్టే కోటలు, శిథిలాలు. ఆ శిథిలాల్లో మనకి ఏం దొరుకుతుందో, దిక్కుమాలిన బంగారు నాణ్యం దొరుకుతుందని వెతికేవాళ్లే తప్ప ఆ నాణ్యం మనం అసలు ఆ నాణ్యం కనుక పురావస్తు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కనుక ఇస్తే వాళ్ళు దాని చరిత్రే తీస్తారు. మనం దాన్ని డబ్బుగా చేసుకుని దొంగతనంగా కరిగించి తినేస్తే ఒక మహత్తరమైన నిజం మన కడుపులో పడిపోతుంది. ఏముంది ఉపయోగం? అంత అద్భుతమైన విశేషాలు. తర్వాత తంజావూరులోని కొన్ని చోట్ల తవ్వితే నిధులు బయటపడ్డాయి.
ఆ నిధుల్లో ఉన్నటువంటి బంగారు నాణ్యాలు, తర్వాత వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, రాగి నాణ్యాలు, ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర బయటపడిందంటే అంత అద్భుతమైన చరిత్ర. కనుక రాజుల సొమ్ము, వాళ్ళు ఖజానాల్లో దాచుకున్న సొమ్ముని గుప్త నిధులుగా మార్చి మ్లేచ్ఛుల దండయాత్రలలో ఎక్కడికి పోకుండా వాళ్ళు చాలా రకాలైనటువంటి కట్టుబాట్లన్నీ వేసి, రక్షణ యంత్రాలు కూడా వేసి, వాటికి కొన్ని దివ్యశక్తుల్ని కాపలా పెట్టి మరీ వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అది టెక్నాలజీ అంటే. జైపూర్ కోటల్లో నిధులు ఉన్నాయని ఇప్పటికీ తెలుసు, మరి ఎందుకని వెళ్ళి తవ్వి తెచ్చేసుకోవట్లేదు అంటే ఎవరు కూడా ఈ వేలుతో కూడా టచ్ చేయలేని పద్ధతిలో, చిన్న పిల్ల వేలుతో కూడా టచ్ చేయలేని పద్ధతిలో దాని రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. ఏది ఇప్పుడు ఆ టెక్నాలజీ? అందువల్ల నిజంగానే రాజస్థాన్ జైపూర్ కోటల్లో గుప్త నిధులు ఉన్నాయి, అందరూ ఓపెన్ సీక్రెట్. ఎందుకో వెళ్ళిన మిషన్స్ అన్నీ శవాలుగా మారుతున్నాయి. వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు తిరిగి రాలేకపోతున్నారు అంటే అంత గొప్ప రక్షణ భద్రతా ఏర్పాట్ల మధ్య ఆ నిధి ఉంది. అంచేత ఈ రాజుల సొమ్ముని వాళ్ళు ఎంత చక్కగా రాళ్లల్లో పదిలిపరిచారు, అలాగే గుప్త నిధులుగా పదిలిపరిచారు అనేది ఆధునిక సైన్స్కి అందని విజ్ఞానం అండి. కనుక తప్పకుండా దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని, ఒకసారి తలుచుకొని గర్వపడతారని ఆశిస్తూ, బి అన్ ఇండియన్, ఈ భరత భూమిలో పుట్టినందుకు, ఇక్కడ గాలి పీలుస్తూ బతికే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు సదా గర్విస్తూ జై హింద్. నిజంగానే మనం చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు లేకపోయినా కానీ ఇన్ని ఏళ్ల తర్వాత కూడా మనకు చెప్పుకోవడానికి అవి మిగిలాయి ఈ మ్యూజియంస్లో అట్లాగా, అంటే ఉంచారు అట్లాగా. బాగుందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ మన ఇంట్రెస్టింగ్ వీడియో. ఇక మరొక ప్రాచీన భారతానికి సంబంధించిన ఆణిముత్యంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు ధర్మో రక్షతే రక్షితః.